రైట్, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇది 2025లో జరిగిన ఘటన. ఇప్పుడు ఒక పిల్లు ద్వారా కోర్టులో మళ్ళా తెర మీదకి వచ్చింది. మామూలుగా ఒక వ్యక్తి హాస్పిటల్కు పోతే తనకు అనారోగ్యం అని, తనకు ఇబ్బంది ఉందని హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏమని అడుగుతాడు? నీకు జ్వరం ఎన్ని రోజులు అవుతుంది వచ్చి, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఏం సమస్య ఉంది, కడుపులో నొప్పి ఏంది, గుండెల నొప్పి ఏంది, నీ కిడ్నీలలో ఉన్న బాధ ఏంది, నీ కాలేయం ఎట్లా ఉన్నది, నీ కళ్ళు ఎట్లా ఉన్నాయి, నీ నోరెట్లా ఉన్నది, నీ చెవులు ఎట్లా ఉన్నాయి, నీ ముక్కు ఎట్లా ఉంది అని శరీర అవయవాల గురించి భౌతికంగా దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు. ఇట్లా చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరైనా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. మరి నీకు ఆధార్ ఉందా, పాన్ కార్డు ఉందా, నీకు లైసెన్స్ ఉందా, నీ చుట్టోళ్ళని ఉన్నారా, నీ తోడోళ్ళని వచ్చిర్రా, నీ బంధువుల వలన దగ్గర ఉన్నారా, నీ కోడలు ఉన్నదా, నీకు బిడ్డ ఉన్నదా అని చెప్పి ఏ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ చేస్తాడా? చేయడు కదా. అట్లా ఒక వ్యక్తి అనారోగ్యం పరిస్థితుల్లో ఉండి అతను కిడ్నీ సమస్యతోటి ఒక ఆసుపత్రికి పోతే, ఇక్కడ ఫోటోలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, మహబూబాబాద్లో జరిగిన దారుణం ఇది 2025లో. ఇక్కడ కనిపిస్తున్న రవి అనే ఈ వ్యక్తి ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ చేయమని, నీ తోడు ఎవరు లేరు, నీకు ఆధార్ కార్డు లేదు, నీకు ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి హాస్పిటల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆయన ఒక దాదాపు 3 నుంచి 4 రోజులు హాస్పిటల్ ఆవరణలోనే అక్కడే ఉండిపోయాడు. అక్కడే కుప్పగూలిపోయి అక్కడే కింద పడిపోయాడు. ఇక వీళ్ళు సస్తే మాకేందిలే, ఆయన బతికితే మాకేందిలే అని హాస్పిటల్ వాళ్ళు కూడా వదిలేసిండ్రు. ఒక 2 రోజులు 3 రోజుల నుంచి అక్కడే ఉండి తర్వాత ఆయన కదలకుండా ఉండకపోవడం వల్ల, ఆయన స్పృహ కోల్పోయి ఉండడం వల్ల, ఆహారం లేక నీళ్లు లేక ఆయన మొత్తం స్పృహ కోల్పోవడం వల్ల ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇక చచ్చిపోయిందిలే అనుకొని తీసుకుపోయి మార్చర్లో పెట్టారు. మార్చర్లో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ మార్చరీ క్లీనింగ్ కోసం అక్కడ హాస్పిటల్ సిబ్బంది పోతే ఆయన చేతులు గదలడం, కాళ్ళు గదలడం చూసి ఆయన ప్రాణాలతో ఉండరని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అప్పుడు మళ్ళీ ఆయనను తీసుకుపోయి ఏదేదో హడావిడి చేయబోతే చచ్చిపోయాడు. ఇది జరిగింది. 4 రోజుల క్రితమే మీ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి అడ్మిట్ అయినప్పుడు, నాకు కిడ్నీ సమస్య ఉంది, గుండె సమస్య ఉంది, ఆరోగ్యంగా ఇబ్బందులు నేను అడ్మిట్ అయినప్పుడు మానవతా దృక్పథంతో, మనుషుల్లో మానవత్వాలను పక్కన పెట్టిన రాజ్యాంగాన్ని లెక్కలకు తీసుకున్నా కూడా ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్, ఒక మనిషికి బ్రతికే హక్కు ఇక్కడ ఉన్నది, అది రాజ్యాంగం కల్పించింది. అట్లీస్ట్ ఆ చట్టాన్నైనా బేస్ చేసుకొని, ఆర్టికల్నైనా బేస్ చేసుకొని, ఆధార్ కార్డు లేకపోయినా సరే మొదలైతే నీకు ట్రీట్మెంట్ చేస్తాం, ఆ తర్వాత నువ్వు ఆధార్ సబ్మిట్ చేయద్దు, నీ పుట్టుపూర్వతాలు సబ్మిట్ చేయద్దు అని హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించుంటే ఇవాళ ఈ రవి అనే వ్యక్తి బతికేటోడు. హాస్పిటల్ అంత దుర్మార్గంగా వ్యవహరించి ఆధార్ కార్డు లేకపోతే ట్రీట్మెంట్ చేయమని చెప్తే ఈ వ్యక్తి ఇవాళ మరణం చెందింది. ఇది మహబూబాబాద్లో జరిగిన ఘటన 2025లో. ఇప్పుడు దానికి సంబంధించి కోర్టు ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఒక వ్యక్తి పిల్లు వేయడం ద్వారా ఇప్పుడు కోర్టు ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్, ఆ బేసిక్ మానవత్వం లేదా, అసలు ఇక్కడ ఉన్న మెడికల్ సిస్టమ్ ఎట్లా ఉంది, మెడికల్ పాలసీస్ ఏంటివి? ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ పైన, మెడికల్ పాలసీల పైన అసలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంది, ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఏంది? ఒక వ్యక్తికి ఆధార్ కార్డు లేదని ట్రీట్మెంట్ చేయకపోవడం ఏంది? ఒక వ్యక్తికి ఆధార్ కార్డు లేదని ట్రీట్మెంట్ చేయకపోవడం ఉంది. సరే, బస్ పాస్ లేదని బస్సులో టికెట్ కొట్టినామంటే ఒక అర్థం ఉంటుంది, ఐడి కార్డు లేదని కాలేజీలకు రాకుండా ఆపినామంటే ఒక అర్థం ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ లేదని బండికి చేలాన్ వేసినామంటే ఒక అర్థం ఉంటుంది. ఆధార్ కార్డు లేదు, నువ్వు సస్తే సావని చెప్పి మనిషిని వదిలేస్తారు ఎవరైనా? డాక్టర్ అంటేనే ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా. ప్రాణాలు పోతున్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒక వ్యక్తిని గాలికి వదిలేయడమా? నాకు అర్థం కాదు. కానీ ఆధార్ కార్డు ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టిందా? ఆర్టికల్ 21 ముందు పుట్టిందా, ఆధార్ కార్డు ముందు పుట్టిందా? చెప్పుండ్రి, నాకు అర్థం కాదు. ఆధార్ కార్డు లేకపోతే, పత్రాలు లేకపోతే ట్రీట్మెంట్ చేయమని మీరు ఎట్లయితే గతంలో అన్నారు డాక్టర్లను, నేను అడుగుతున్నా, ఆధార్ కార్డు ముందు పుట్టిందా లేకపోతే మనిషి ముందు పుట్టిండా? మనిషే కనుక్కున్న ఆధార్ కార్డు లేకపోతే ఆ మనిషికే విలువ లేదంటే ఇక మీ జ్ఞానాన్ని మీకే వదిలేస్తున్నా. ఆ వ్యక్తిని ప్రాణాపాయ స్థితిలో వదిలేసి చచ్చిపోకముందే చచ్చిండని నిర్ధారించి మార్చరీలో పెట్టిరంటే ఇక మీ డాక్టర్లందరికీ సెల్యూట్ ఒక్కటే తక్కువ, ఇక మా తెలంగాణ బిడ్డల తరపు నుంచి. ఎస్, నేను చెప్తున్నా, మెడికల్ పాలసీస్ ఇంప్రూవ్ కావాలి, అవసరం చాలా ఉన్నది. హాస్పిటల్లో చాలా దారుణమైన వ్యవహారాలు ఉంటాయి,
ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక వ్యక్తి పోయి ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పిల్లేయడం ద్వారా కోర్టులో మళ్ళీ బయటకు వచ్చింది, తెర మీదకి వచ్చింది, కోర్టు మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా అఫిడవిట్లో ఒక క్లియరెన్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చుకోలేకపోతా ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాడి దగ్గర ఏముంటాయి సమాధానాలు? కోర్టు ముంగట చేతులు కట్టుకొని వాళ్ళ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్తా ఉన్నా చాలా క్లియర్గా, మెడికల్ పాలసీస్ని అద్భుతంగా తీర్చిదిద్దండి. వ్యక్తుల ప్రాణాల కంటే ఇక్కడ విలువైంది ఏదీ కాదు. హాస్పిటల్లో ఇంత వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఇంతకంటే అధ్వానం ఏముంటుంది? ఇప్పుడు ఇదొక వార్త, గతంలో ఒక వ్యక్తి మార్చర్లో ఉన్న డెడ్ బాడీని కుక్క బీక్కొని తింటుందట. ప్రాణాలతో ఉన్న మార్చర్లో బండి పెడతారు, ప్రాణాలు పోయిన వాళ్ళని వచ్చి కుక్కలు తింటాయి. 3 రోజులు కుళ్ళిపోయి అట్లనే పురుగులు పట్టినా కూడా డెడ్ బాడీని తీయరు. హాస్పిటల్లో ఇట్లాంటివన్నీ వింటూ ఉంటే వ్యక్తి ప్రాణానికి విలువ లేకపోతే మీరు దేనికి విలువిస్తారు? ఆ ప్రాణాలు కాపాడడానికి ఎంతో చొరవ తీసుకోవాల్సిన డాక్టర్లే ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఉంటే ఇక డాక్టర్లు అనే పేరు ఎందుకు, ఆ పదవి ఎందుకు, ఆ సీట్లలో మీరెందుకు అనేది ఒకసారి మనస్సాక్షిని అడుగుంటారు. దయచేసి మెడికల్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అది గవర్నమెంట్ మీద బాధ్యత ఉన్నది. ఒక సగటు వ్యక్తికి మానవతా దృక్పథంలో ఆపదని పోయినప్పుడు ట్రీట్మెంట్ అందించాల్సిన బాధ్యత డాక్టర్ల మీద, హాస్పిటల్స్ మీద ఉంటుంది.